ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఏపీలో లిక్కర్ సరఫరాలో మాన్యువల్ మోడల్గా మార్చి మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా సిట్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ముడుపులు చెల్లించిన కంపెనీలకే అనుమతులు ఇచ్చారన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి 3,500 కోట్ల మేర నష్టం వాటినట్లుగా ఆయన తెలిపారు. మరోవైపు మిథున్ రెడ్డి విచారణకు సహకరించడం లేదు అని ఇటు సిట్ కూడా వాదనలు వినిపించింది. ఇదిలా ఉంటే మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుకు సంబంధం లేదు అంటూ మిథున్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పిచ్చింది. అమరావతి నుంచి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మిథున్ రెడ్డికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఓటీయూ శివ. రైట్ సుమతి, మొత్తం మీద చూసుకుంటే కనుక ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కూడా లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు తిరస్కరించింది. మిథున్ రెడ్డికి సంబంధించి కూడా లిక్కర్ స్కీమ్ వ్యవహారానికి సంబంధించి అప్పట్లో ఎంపీ విజయసాయి రెడ్డితో కూడా హైదరాబాద్ లో అలాగే తాడేపల్లిలో సమావేశమయ్యి ఏ రకంగా వ్యవహరించాలి, ఏ రకంగా నిధులను సమీకరించాలి, ఎటువంటి డైవర్షన్ చేయాలి, అలాగే ఆధారాలు లేకుండా ఎటువంటి స్కామ్ చేయాలనే అంశంలో కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఒకసారి ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయనకి హైకోర్టులో గతంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు డిస్మిస్ చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా హైకోర్టు డైరెక్షన్ చేసి మిథున్ రెడ్డి నెల రోజుల్లో బెయిల్ పిటిషన్ పై విచారణ చేయాలని ఆదేశించడం, ఆ తర్వాత మరొక జడ్జికి బదిలీ అవడం, హైకోర్టుకు సంబంధించిన జడ్జి కూడా నాట్ ఫర్ మీ అని చెప్పి పక్క బెంచికి బదిలీ చేయడం, ఆ తర్వాత ఈ రోజు వాదనలు జరిగే మిథున్ రెడ్డికి సంబంధించి మద్యం వ్యవహారంలో కీలకమైన పాత్ర పోషించారు. కర్త కర్మ ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి డైరెక్షన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి డైరెక్షన్ లో ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగిందని చెప్పి సిట్ అధికారులు తరపు న్యాయవాది బలంగా వాదనలు వినిపించారు. మరొక వైపు మిథున్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా అదే స్థాయిలో వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డికి సంబంధం లేదు, రాజకీయ కక్షతో ఈ కేసు నమోదు చేశారని చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇరు వర్గాల వాదనల న్యాయస్థానం కూడా మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏమాత్రం విచారణకు సహకరించట్లేదనే బేస్ చేసుకునే హైకోర్టు ఈ రకమైన తీర్పు ఇచ్చిందని కూడా తెలుస్తోంది. మరొక వైపు మిథున్ రెడ్డిని ఏ క్షణాన్ని అరెస్ట్ చేసేందుకు కూడా సిట్ అధికారులు రంగంలో సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మిథున్ రెడ్డి కోసం హైదరాబాదు, అలాగే తిరుపతి, ఢిల్లీ, విజయవాడ ప్రాంతాల్లో కూడా సిట్ అధికారుల బృందం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తా ఉంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తానికి ఇరువైపులా వాదనలు విన్న తర్వాత మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పిచ్చింది కోర్టు.